ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే వివో Y30 ప్రో మొబైల్ యొక్క అన్బాక్సింగ్ మరియు రివ్యూ ఏంటో తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ రావడం జరిగింది. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చే ఏ ఆర్డర్ అయినా ఇకపై ఓపెన్ డెలివరీగా ఉంటుంది. అంటే ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ వచ్చి మన ఆర్డర్ని మన ముందే ఓపెన్ చేస్తాడు. మన ఐటెం అంతా ఓకే అనుకుంటేనే మీరు ఓటీపీని తనతో షేర్ చేసుకోండి. మీరు ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, వివో Y30 ప్రో అన్బాక్సింగ్ చేస్తున్నాం. కెమెరా క్వాలిటీ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చే బాక్స్లో మొబైల్తో పాటు మొబైల్ బ్యాక్ పౌచ్, సి టైప్ కేబుల్, అడాప్టర్, ఛార్జర్ అయితే మాత్రం 80 వాట్స్గా చెప్పవచ్చు. బ్యాటరీ అయితే 1.5 అవర్లో ఫుల్ అవుతుంది. చూసారు కదా ఛార్జర్ ఎలా ఉందో, 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్. ఇక్కడ చూడండి, సిమ్ని ఓపెన్ చేసి పిన్ కూడా ఇవ్వబడింది. ఇంకా ఈ ఫోన్ యొక్క హైలైట్స్ విషయానికి వస్తే ర్యామ్ అయితే 8+8 GB గాను, రోమ్ అయితే 256 GB గాను ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆల్మాన్ డిస్ప్లేగా ఉంది. నెక్స్ట్ హైలైట్ ఫీచర్ ఏంటంటే క్యామ్ విషయానికి వస్తే బ్యాక్ క్యామ్ అయితే 50-50-50గా ఉంది. మెయిన్ క్యామ్తో పాటు రిమైనింగ్ 2 కెమెరాస్ కూడా 50గా ఇవ్వడంతో హైలైట్ ఫీచర్గా చెప్పవచ్చు. చూడండి, ఇప్పుడు తీస్తున్నాం బ్యాక్ క్యామ్తో తీసిన వీడియో ఏ విధంగా ఉందో. ఈ వీడియో అయితే బ్యాక్ క్యామ్ 4Kలో తీసిన వీడియో. ఒకసారి చూడండి, 4K విత్ జూమింగ్ కూడా ఇచ్చారు. వీడియో కూడా జూమింగ్ ఇవ్వబడింది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మనం వీడియో తీస్తున్నప్పుడు ఫ్రంట్ క్యామ్ మరియు బ్యాక్ క్యామ్ కూడా చేంజ్ చేసుకొని 4Kలో అయితే తీయవచ్చు. మనకు ఉండే ఇంకొక ఫీచర్ ఏంటంటే వీళ్ళైతే జేఎస్తో లింకప్ అయ్యారు. సో మనకి ప్రజెంట్ అయితే నార్మల్ కెమెరా, 4K మరియు జేఎస్ కూడా చూపిస్తుంది. మీకు ఏ క్యామ్ నచ్చితే ఆ క్యామ్తో యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా కెమెరా క్వాలిటీ ఎలా ఉందో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు మనం అయితే ఫ్రంట్ క్యామ్ గురించి తెలుసుకుందాం. ఫ్రంట్ క్యామ్ కూడా 50 ఇవ్వడం జరిగింది. చూడండి, మనం డైరెక్షన్ మారే కొద్దీ వీడియోలో క్వాలిటీ పెరుగుతుంది. ఎందుకంటే లైటింగ్కి మనం ఆపోజిట్లో ఉన్నప్పుడు క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. సో కెమెరాలో ఎంత క్వాలిటీ ఉన్నా మనకి నేచర్ క్వాలిటీ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. చూసారు కదా, ఇక్కడ మనం లైటింగ్ ఆపోజిట్ చేయడం వల్ల ఎంత నీట్గా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.